అనంతపురం నగరంలో లాయర్స్ వర్సెస్ పోలీసుల మధ్య చెలరేగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. జూనియర్ న్యాయవాది గౌతమ్ రాజు పట్ల రూరల్ సీఐ శ్రీకాంత్ యాదవ్ అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన ఏకంగా 15 గంటల పాటు సాగింది. పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. సీఐని సస్పెండ్ చేయాలంటూ ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి రాకపోకలను పూర్తిగా ఆపేశారు. రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. సీఐ తమకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వ్యతిరేకంగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. పోలీస్ అధికారులు చర్చలు జరిపినా కూడా న్యాయవాదులు మాత్రం సీఐ క్షమాపణలు చెప్పాల్సిందేనని పంతం పట్టారు. చివరకు రాత్రి 2 గంటల వరకు వీరి నిరసన కొనసాగింది. మరోవైపు వాహనదారులు వీరి ఆందోళనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాయర్ల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఒకానొక సందర్భంలో ప్రయాణికులతో న్యాయవాదులు గొడవకు కూడా దిగారు. పరిస్థితి ఎంతకీ సర్దుమణగపోవడంతో సీఐ శ్రీకాంత్ యాదవ్ క్షమాపణలు చెప్పారు. న్యాయవాదులు ఆందోళన విరమించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతూ ఉందని పోలీసులు తెలిపారు. ఆడపిల్లలు కానీ ఎవరు వచ్చేదండి, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి అందరూ. ఎవరు వచ్చేది ప్లీజ్. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. కూర్చోండి. ఎవరు కూడా ముందు పోకూడదు, దయచేసి బ్యాక్ రండి. రైట్ బ్యాక్. మైక్ ఇవ్వండి. మైక్ లో చెప్పండి. అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న, ప్లీజ్. మైక్ ఇవ్వచ్చు కదా, అందరూ విన్నాను కదా లాయర్లంతా. దండం పెట్టచ్చు. పోలీస్ స్టేషన్ లో వాయిస్ అట్లా కాదు, మాట చెప్పండి. భవిష్యత్తులో చెప్పినాడు ఒకసారి నేను చెప్తున్నాడు.